హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్లో మనం చూసాం, ప్రహ్లాదుడు విష్ణువు అన్ని చోట్ల ఉంటాడు, ఆయనే సృష్టికి అసలైన ప్రభువు అని అంటే హిరణ్యకశిపుడికి తీవ్రమైన కోపం వచ్చి కొడుకుని ఏమీ చెయ్యలేక ఆవేశంతో అరుస్తూ పక్కనే ఉన్న స్తంభాన్ని చూపించి ఇందులో కూడా ఉంటాడని మాయా విష్ణువు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు మళ్ళీ అదే మాట అడగద్దు, అంతటా ఉన్నారు మహావిష్ణువు అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఉంటే వస్తాడా అని అడిగాడు. వస్తాడు నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. అయితే పిలవమని అన్నాడు. హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడుతూ తర్వాత ఏమైందో మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అవుతుంది, అంటే పగటికి రాత్రికి మధ్య ఉండే కాలం. ఆ స్తంభాన్ని బద్దలు కొడుతూ అలా అనడంతోనే బలబల శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలైంది. కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదాలు తీసివేస్తుంటే అందరూ భయపడి తలలు వంచారు. ఆయన పాదాలలో శంఖ, చక్ర, పద్మరేఖలు, నాగలి, అమృతభాండం మొదలైన దివ్యమైన చిహ్నాలు కనబడుతున్నాయి. బలిష్టమైన మోకాళ్ళు, ఐరావతం తొండం లాంటి బలమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డానం, చప్పుడు చేస్తున్న గంటలు, మెళ్ళో వేసుకున్న హారాలు, నరసింహాకారం పైన సింహం ముఖం, పెద్ద దంతాలు, భయంకరమైన వాటిని కూడా తెగగోయగల నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతశక్తి, అదిరిపడుతున్న పెదాలు, మందర పర్వతం గుహల్ని పోలిన నాసికారంధ్రాలు, పుట్టలో నుంచి పైకొచ్చి కోపంతో ఊగిపోతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలిక, కోటి సూర్యుల ప్రకాశంతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు, నిక్కబొడుచుకున్న వెంట్రుకలు, పెట్టుకున్న పెద్ద కిరీటం, అనంతమైన బాహువులలో ఆయుధాలు పట్టుకొని నరసింహస్వామి అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే పర్వతాలన్నీ భయపడిపోయాయి. సముద్రాలు పొంగిపోయి భూమండలం అంతా కలత చెంది భయపడిపోయాయి. హిరణ్యకశిపుడు కూడా ఆ విచిత్ర ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఉగ్రరూపాన్ని పొందని విష్ణుమూర్తి అపారమైన కోపంతో తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు హింసించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతుంది. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు గదతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.